నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అధికారులను ఆదేశించారు ప్రజావాణితో పాటు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు పరిష్కారం కాని వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు తెలపాలని చెప్పారు వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ద్వారా స్వీకరించారు ప్రధానంగా విద్య వైద్య బీసీ గిరిజన సంక్షేమం విద్యుత్ పంచాయతీ పింఛన్లు ఆపద్ బంధు మున్సిపాలిటీ ధరణి మైన్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర శాఖలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి ఆ ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించదగినవి వెంటనే పరిష్కరించాలన్నారు లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు విద్యా వైద్య రంగం ప్రజా సంక్షేమ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండరాజు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు కళాశాలలో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సందర్శించారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తరగతి గదులు హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయో అడిగారు కళాశాల చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులకు సూచించారు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు బోర్డ్ స్టార్ట్ కొట్టు ఫోటో బిఫోర్ అయితే మాకు తెలియలేదు కదా ఇంకొకరికి లేదనుకో సర్జికల్ మాస్క్ ఆ రోజు మీరు ఏమంటారు మనం కూడా ఫ్రాడ్ చేసినట్టు అయితే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో కాలబెట్టడం అది పిల్లలు ఉంటారు కదా అవి పునాదులు తీసి ప్లాన్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు రుద్రూర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను రుద్రూర్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, వైఎస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ మరియు రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎప్పటికీ మరవలేని పనులు చేశారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చేపట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరియు ప్రతిఫలమే మరి ముఖ్యంగా ఉచిత విద్యుత్ కానీ మరి 108 ద్వారా కానీ చేసినటువంటి పథకాలన్నీ చేసి ఎంతో ప్రజల యొక్క మన్నన పొందినటువంటి దేవుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ యొక్క పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన పథకాలను రానున్న కాలంలో ప్రతి ఒక్క పేదలకు వారికి ఎవరెవరికి ఏ పథకాలు వర్తిస్తాయో ఈ ప్రజాపాలనలో జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ రుద్రూర్ మండలం మరియు అందరి ఆధ్వర్యంలో మనం ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలను చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లకు పైగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీవీఎం నాయకులు అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక చదువుకు దూరం అవ్వడం జరిగిందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థుల సర్టిఫికెట్ ఇవ్వకుండా డబ్బులు కడితేనే ఇస్తామని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. బకాయిలు విడుదల కాకపోవడం వల్ల కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూసివేయడం కూడా జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు రావాల్సిన బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు అర్బాస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేసి విద్యను దూరం చేసే కుట్ర చేసింది. అదే తీరులో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు పై చదువుకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేవని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉన్నారు. దానివల్ల విద్యార్థులే సొంతగా డబ్బులు ఖర్చు చేసి అక్కడ పేమెంట్లు చేసి మరి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. దీనిపైన వెంటనే విద్యాశాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశల మీదనైతే తెచ్చుకున్నామో విద్య, వైద్యం, ఉపాధి అనే ఆశల మీద ఆశలను కాస్త ఆవిరి చేస్తున్నాయి ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ విద్యార్థుల ఉద్యమాల వల్లనే తెలంగాణను సాధించుకున్నాం. కానీ అలాంటి విద్యార్థులకు ఈ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొండి చేయి చూపించింది. అది ఏమైంది కారణం అంటే విద్యార్థులకు ఉన్న 5,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇప్పటి కూడా రిలీజ్ చేయకపోవడం, పిల్లలు చాలా అవసరాలకు గురవుతున్నారు. ఏవైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వమన్నారంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీరు ఫీజు పే చేస్తేనే ఇస్తాము, మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు రాలేవు, ఆ నిధులు వచ్చేంత వరకన్నా సర్టిఫికెట్లు ఇవ్వండి, లేకపోతే మీరు మీ సొంత పైసలు కట్టైనా సర్టిఫికెట్లు తీసుకుపోవాలని చెప్పి పిల్లలను ఇబ్బందులు పెడుతున్న దృశ్యం మనం జిల్లా కేంద్రంలో చూడొచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటికొక ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును.
కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల, జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. వర్షాలు కురవాలని వేడుకుంటూ తాడోయి మండలం బ్రహ్మజీవాడి శ్రీ సిద్ధరామేశ్వర స్వామికి స్థానికులు జలాభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని వేడుకున్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మజివాడి గ్రామంలోని సిద్ధులగుట్ట శ్రీ సిద్ధరామేశ్వర స్వామికి రైతులు, భక్తులు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మృగశిర కార్తె వెళ్లి నెల రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదన్నారు. ఎన్నిసార్లు వేసినా విత్తనాలు మొలకెత్తడం లేదన్నారు. దీంతో రైతులకు 60,000 వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు జలకల సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన పంటలు అటువని కానీ రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడం వల్ల బ్రహ్మజివాడి గ్రామంలో మాది బ్రహ్మజివాడి గ్రామము, తాబాయి మండలం. నా పేరు డి రాజేశ్వరరావు. ఈసారి ఎంత అదృష్టం అంటే ఈ కాలము, ఈ వారులు కరించకపోవడము, ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతా కరువు అయింది. ప్రతి రైతు కన్నీరు కారిపోతుంది. వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోవడము. మా గ్రామంలో అయితే ఒక్కొక్క రైతు 2 సార్లు 3 సార్లు మక్కలు పత్తి వేయడం జరిగింది. కానీ వర్ణులు లేదు, కాలం లేదు, కంట తడిపెట్టుకుంటున్నాము. వర్షాలు చుక్క లేదు, మరీ వేసినాము. ఒక్కొక్క రైతుకు 60-70 ఖర్చు అయింది. అయినా దానికి లాభం లేదు. పంటలు పండే అనే ఆశలు లేవు. కనుక ఈరోజు మా గ్రామస్తులం అందరము ఇందలము అందరం కలిసి ఈ యొక్క మా సిద్ధేశ్వర స్వామి దేవాలయము, సిద్ధగుట్ట అనే పేరు పురాతనం నుంచి దేవాలయం, మేము నమ్ముకున్న దేవుడు కాబట్టి ఈ యొక్క వర్షాలు గురించి భగవంతుడా అని మేమందరం వచ్చి ఈ రోజున మొరబెట్టుకున్నాము. వర్షాలు వాళ్ళని చెప్పి అభిషేకం చేసాము. దేవుడికి రకరకాలుగా పూజలు అయ్యవాళ్ళు తెచ్చి పూజలతో సహా మేము చేపించుకున్నాము. కానీ ఇకనైనా దేవుడు కరుణించి వరుణించి కాసుల బాలరాజును అగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బాన్స్వాడ పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసుల బాలరాజును అగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఇందిరాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాలరాజును అగ్రో ఇండస్ట్రీస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రులలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అభాషలు చేస్తున్న
వైద్య ఆరోగ్య శాఖ స్పందించడం లేదు. శిశువులను విక్రయిస్తున్నట్టు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. శిశువును విక్రయించిన విషయమై ఓ ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేసినా చర్యలకు వెనుకాడుతున్న వైద్యారోగ్య శాఖ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు పైసల కోసం తప్పుడు పనులకు పాల్పడుతూ వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం చేస్తూనే కామారెడ్డిలో సొంత ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ తన దవాఖానాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా శిశువుల విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి కేంద్రంగా విక్రయించారు. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుతో కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వైద్యుడితో పాటు ఆసుపత్రి నిర్వాహకులు సిబ్బందిని శనివారం అరెస్టు చేశారు. అయితే ఇంత జరిగినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా జిల్లా అధికారులు సీరియస్గా తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విక్రయం కేసులో దొరికిన సదరు ఆసుపత్రి నిర్వాహకులపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆసుపత్రి నిర్వాహకులు గతంలో జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని ఆసుపత్రి నిర్వహించేవారు. ఇక్కడ అపాయింట్మెంట్లు ఇచ్చి అశోక్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్కు పంపి గుట్టుగా స్కానింగ్ చేసేవారు. ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు డేకై ఆపరేషన్ నిర్వహించి నిర్వాహకులను అరెస్ట్ చేసి ఆసుపత్రిని సీజ్ చేశారు. నిర్వాహకులు బెయిల్పై వచ్చాక మరో పేరుతో ఫర్టిలిటీ సెంటర్ అంటూ ఆసుపత్రిని తెరిచి మళ్లీ దందా మొదలుపెట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కొందరు ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై వీరికి అండగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో సదరు దవాఖానాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నా జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై దీనికి బలం చేకూరుస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.